Hello everyone, welcome back to my channel TR Learners. Dr. B.R. Ambedkar Open University, BA first year చరిత్ర తెలుగు మీడియం వాళ్ళకి మొదటి పాఠం నుంచి అన్ని పాఠాలలోని ఇంపార్టెంట్ ప్రశ్నలు అనమాట, ముఖ్యమైన ప్రశ్నలు. ఓకే, ఇది మొదటి పాఠంలో చూడండి. మొదటి పాఠంలో చరిత్ర స్వభావంపై ఒక వ్యాసాన్ని రాయండి, చరిత్ర ప్రాముఖ్యతను చర్చించండి, చరిత్రను నిర్వచించండి. ఈ ప్రశ్నలు ఇంపార్టెంట్. రెండవ పాఠంలో చరిత్ర సమాజ శాస్త్రం మధ్య గల సంబంధాన్ని వివరించండి, చరిత్ర అర్థశాస్త్రం మధ్య గల సంబంధాన్ని చర్చించండి, రాజనీతి శాస్త్ర సిద్ధాంతాలను వివరించండి. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రశ్నలు అనమాట. తర్వాత మూడవ పాఠంలో వచ్చేసి భారతదేశ చరిత్ర పునర్నిర్మాణంలో పురావస్తు ఆధారాలు ఎలా తోడ్పడతాయి, భారతదేశ చరిత్ర పునర్నిర్మాణానికి విదేశీ సాహిత్య ఆధారాలు ఎలా తోడ్పాటును అందించాయో విమర్శనాత్మకంగా పరిశీలించండి. తర్వాత అశోకుడు మౌర్యుల గురించి తెలుసుకోవడానికి అశోకుని శాసనాలు ఎంతవరకు ఉపయోగపడతాయి. తర్వాత నాలుగవ ప్రశ్న శాసనాల యొక్క చారిత్రక విలువను వివరించండి. ఏడవ ప్రశ్న భారతదేశ చరిత్ర అధ్యయనంలో యూరోప్ యాత్రికుల పాత్రను వివరించండి. నాలుగో పాఠంలో ముఖ్యమైన ప్రశ్నలు హిమాలయ పర్వతాల గురించి పేర్కొని భారతదేశంపై దాని ప్రభావాన్ని వివరించండి. రెండవ ప్రశ్న భారతీయ నదుల గురించి ఒక వ్యాసం రాయండి, ధార్ ఎడారిని గురించి వివరించండి. ఐదో పాఠంలో ముఖ్యమైన ప్రశ్నలు భారతదేశంలోని ప్రాచీన శిలాయుగ సంస్కృతి గురించి ఒక వ్యాసం రాయండి, పూర్వ ప్రాచీన శిలాయుగం నాటి పనిముట్లను గురించి వివరించండి, నవీన శిలాయుగ ముఖ్య ప్రాంతాల గురించి చర్చించండి. ఆరవ పాఠంలో ముఖ్యమైన ప్రశ్నలు హరప్ప నాగరికత ముఖ్య లక్షణాలను విశదీకరించండి, సింధు ప్రజల ఆర్థిక జీవన గతులను వివరించండి, హరప్ప నాగరికత పుట్టుక కాల నిర్ణయంపై సమాధానం రాయండి, హరప్ప కాలం నాటి రాజకీయ వ్యవస్థను చర్చించండి, హరప్ప నాగరికత క్షీణతకు దోహదపడిన అంశాలేవి. తర్వాత ఏడవ పాఠంలో తొలివేద కాలం నాటి రాజ్య వ్యవస్థను గురించి రాయండి, మలివేద యుగంలో చోటు చేసుకున్న సాంఘిక మార్పులు ఏవి. రెండవ ప్రశ్న ఋగ్వేదం కాలం నాటి ఆర్యుల సమాజ వ్యవస్థ ఎలా ఉండేదో తెలపండి, ఆర్యుల మత విశ్వాసాలు నమ్మకాల గురించి సంక్షిప్తంగా రాయండి. ఐదవ ప్రశ్న మలివేద యుగంలో వర్ణ వ్యవస్థ పటిష్టమవ్వడానికి కారణాలేవి. ఆరవది ఉపనిషత్తుల ముఖ్య లక్షణాలు పేర్కొనండి. ఎనిమిదవ పాఠంలో ఇంపార్టెంట్ ప్రశ్నలు క్రీస్తు పూర్వం 6వ శతాబ్దపు రాజకీయ పరిస్థితులను గురించి సంక్షిప్తంగా రాయండి. మూడవ ప్రశ్న అలెగ్జాండర్ దండయాత్రకు గల కారణాలు, దండయాత్ర గమనాన్ని చర్చించండి. మహాపద్మనందుని కాలం నాటి మగధ గురించి సంక్షిప్తంగా రాయండి. అలెగ్జాండర్ దండయాత్ర నాటి భారతదేశ రాజకీయ పరిస్థితుల గురించి రాయండి. తొమ్మిదో పాఠంలో ముఖ్యమైన ప్రశ్నలు మహావీరుని సూత్రాలేవి, వాటి కొరకు అతడు ఏం చేశాడు, బుద్ధుని బోధనలను పరిశీలించి అవి సామాన్య ప్రజలను ఆకర్షించుటకు కారణాలను తెలియజేయండి. తర్వాత జైన బౌద్ధ మతాలు ఏర్పడటానికి దోహదపడిన పరిస్థితులను వివరించండి. అహింసా సూత్రాన్ని పాటించుటలో జైన బౌద్ధ మతాల మధ్య గల భేదాలను పేర్కొనండి. జైన బౌద్ధ సంప్రదాయ విరుద్ధ శాఖలను బోధించిందేమిటి. 10వ పాఠం చంద్రగుప్త మౌర్యుని జీవితం విజయాల గురించి తెలియజేయండి. అశోకుని గొప్ప చక్రవర్తిగా ఎందుకు పరిగణించాలో వివరించండి. మౌర్యుల కాలంలోని సామాజిక ఆర్థిక పరిస్థితులను వర్ణించండి. బిందుసారుని విజయాలను తెలియజేయండి. అశోకుని పాలనలో జరిగిన కళింగ యుద్ధం ప్రాధాన్యతను పరిశీలించండి. అశోకుని దమ్మను వర్ణించండి. మౌర్యుల పాలనలో సాంస్కృతిక పరిస్థితుల గురించి తెలియజేయండి. 11వ పాఠం ఇండో గ్రీకుల పాలనలో ఉత్తర భారతదేశ రాజకీయ పరిస్థితుల గురించి ఒక వ్యాసం రాయండి. కుషానుల పరిపాలన గురించి వర్ణించండి. కనిష్కుని మత విధానం వివరించండి. 12వ పాఠంలోవి సముద్రగుప్తుడు సాధించిన ఘనకార్యాల గురించి వర్ణించండి. గుప్తుల కాలంలో వ్యవసాయం శిస్తు విధానం గురించి వివరించండి. గుప్తుల కాలంలో సాంఘిక లక్షణాల గురించి విపులంగా రాయండి. గుప్తుల పాలన కాలంలో జరిగిన సాహిత్య మరియు భాషాభివృద్ధిని తెలుపండి. గుప్తుల పాలన కాలంలో శాస్త్ర సాంకేతిక రంగాలలో జరిగిన అభివృద్ధిని విశదీకరించండి. గుప్తుల పాలన కాలంలో జరిగిన దేవాలయాల నిర్మాణాల అభివృద్ధిని తెలపండి. గుప్తుల చరిత్ర అధ్యయనానికి గల ముఖ్య ఆధారాలను తెలపండి. రెండవ చంద్రగుప్తుడి గొప్పతనాన్ని తెలపండి. గుప్తుల పరిపాలన విధానాన్ని వివరించండి. గుప్తుల కాలం నాటి మత పరిస్థితులను గురించి రాయండి. 13వ పాఠం
హర్షుడి పరిపాలన వివరించండి. హ్యుయాన్సాంగ్ యొక్క భారతదేశ వర్ణనను తెలుపండి. హర్షవర్ధనుడి కాలం నాటి రాజకీయ పరిస్థితులను వర్ణించండి. హర్షవర్ధనుడి విజయాల గురించి రాయండి. హర్షవర్ధనుడి కాలంలో గల మత పరిస్థితులను గురించి రాయండి. 14వ పాఠం గౌతమిపుత్ర శాతకర్ణి గొప్పదనం గురించి సంక్షిప్తంగా వివరించండి. శాతవాహనుల కాలం నాటి సాంఘిక ఆర్థిక పరిస్థితులను తెలపండి. భారతీయ వాస్తు శిల్పకళలకు శాతవాహనులు చేసిన సేవ ఎట్టిది? మొదటి శాతకర్ణి, అమరావతి శిల్పకళా సంప్రదాయం. 15వ పాఠంలో సంగర సాహిత్యం గురించి ఒక వ్యాసం రాయండి. చేర రాజైన సెంగుట్టవాన్ సైనిక విజయాలను గురించి సంక్షిప్తంగా వర్ణించండి. ఇవి మనకి అన్ని పాఠాలలో ఉన్న ముఖ్యమైన ప్రశ్నలు. ఇవి నేర్చుకుంటే మీరు ఎగ్జామ్లో ఈజీగా మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఓకేనా? ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవి ఓన్లీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ యొక్క హిస్టరీ తెలుగు మీడియం వాళ్ళకి ఈ ముఖ్యమైన ప్రశ్నలు అన్నమాట. ఎగ్జామ్స్ కూడా మనకి మార్చ్ 15 నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి బాగా చదువుకోండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.